నమస్తే, వెల్కమ్ టు లియో. అల్లు అర్జున్ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? మొత్తానికి పుష్ప తగ్గేదేలే అంటూ మొత్తానికి తగ్గాడా లేదా? ఇదే కాకుండా ఈ సినిమాటిక్ స్టోరీ కాస్త పొలిటికల్ స్టోరీ కింద మారబోతుందా? మొత్తానికి ఈ యొక్క అరెస్ట్ కావచ్చు, లేదా ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవి అన్నీ కూడా ఎలాంటి కోలోకి వెళ్తున్నాయి, ఏంటి కథలో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి, అతి తొందరలో బెయిల్ కూడా రద్దు కాబోతుంది, అరెస్ట్ మళ్ళీ అవుతాడా లేదా అల్లు అర్జున్ అంటే ఏం జరగబోతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అల్లు అర్జున్ గురించి మనం చూసుకుంటే దాదాపు ఆయన కెరియర్ కూడా మనం చూస్తే గంగోత్రి దగ్గర నుంచి చూసుకున్నాం. గంగోత్రి నుంచి కూడా ఎన్నో రకాల మార్పులు చేర్పులు తను స్వతహాగా చేసుకుంటూ వచ్చాడు. సో స్వయం కృషి ఆర్టిస్ట్ అంటే అలా చెప్పుకోవాలి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ వెనక మేనమా ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన నేర్చుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఎన్నో మార్పులు తనలో చేసుకున్నా సరే ఇప్పుడు తన శైలిలో కొంచెం మార్పులు రావడం అయితే మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ కూడా నేను తగ్గేదేలే అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో నిజంగా తగ్గాలా, తగ్గేదేలే అంటే ఏం చెప్తారు? అంటే అదే చెప్పేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడో అక్కడ తగ్గాల్సిందే. అది అట్లా వెళ్ళిపోతే మాత్రం బ్రేక్ వేసేవాడు ఒకడు ఉంటాడు. అదే జరుగుతుంది ఇప్పుడు అతనికి. అది సినిమాల పరంగా కావచ్చు, లేదా ఇంకా రాజకీయ పరంగా కావచ్చు, కానీ కొద్దిగా యాక్షన్ చేయొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. అక్కడ అల్లు అర్జున్ విషయంలో అంటే సినిమాల పరంగా విమర్శలు వేరుగా ఉంటాయి. నేను పాజిటివ్గా కొన్ని విషయాలు మాట్లాడతాను, కానీ కొద్దిగా అతిగా మాట్లాడటం వల్ల అభిమానుల మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది. ఆయన యాక్షన్ హీరో కదా. ఇప్పుడు సినిమాలో మన పుష్ప 2 వచ్చేసరికి క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా మంచి యాక్షన్ ఉంది, అద్భుతమైన యాక్షన్ అన్నారు దాన్ని ఓవర్ యాక్షన్ అనలేము సినిమా పరంగా చూసుకుంటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ పరంగా కానీ తగ్గేది లేని మనుషుల మధ్య మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఆ మాట్లాడే మాటలో కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా కొంతమందికి వినిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఇతను పొగరాన్ని చల్లరానుకునే టైప్ ఉంటుంది. అందువల్ల సినిమా రంగంలో నటులుగా కానీ దర్శకులుగా కానీ ఎదిగిన వాళ్ళు చాలా తగ్గి ఒదిగి మరీ మాట్లాడుతుంటారు. ఇక్కడ తన వైఖరి అనుకోవాలా లేకపోతే ఏమనుకో తెలియదు, కానీ కొద్దిగా అదే శృతిమించడం వల్ల ఇంత రాద్ధాంతం జరిగింది. అయితే మనం చూసుకున్నాం, ఏదైతే ఆ సంధ్యా థియేటర్ దగ్గర స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఒక రోజు రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది, అది అయిపోయింది. కానీ అతి తొందరలో బెయిల్ కూడా రద్దు కాబోతుంది అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. సో ఈసారి బెయిల్ రద్దు అయితే నిజంగా అల్లు అర్జున్ జైలుకైనా? అయితే దీని గురించి చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష కూడా పడేది. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయంటే ఏం చెప్తారు? సినిమా నటుల పరంగా చాలా తక్కువ. ఏదో సుమన్ గారు అప్పుడు ఆ కేసు చెన్నైలో పెద్ద సంచలనం అయింది అప్పట్లో. మరి ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ కేసే మనకు సంచలనం అని చెప్పాలి. అంటే సాధారణంగా ఏంటంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు పైకి వస్తారంటారు. రాజకీయ నాయకులు జైలుకి వెళ్తే పైకి వచ్చినారు, కానీ సినిమా నటులు జైలుకి వెళ్ళిన తర్వాత పైకి రావడం అనేది జరగల. అదొక సెంటిమెంట్ అనుకోవాలి, తెలియదు. కానీ చాలామంది చూసుకుంటే నాకు తెలిసేమైతే నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు సుమన్ గారు కెరీర్ పరంగా ఆయన అంటే ఒకప్పుడు సూపర్ స్టార్ అవ్వాల్సిన సుమన్ గారు ఓ స్టార్గా మాత్రం మిగిలిపోయారు. ఇక్కడ మరి అల్లు అర్జున్ పరిస్థితి, ఆయన సూపర్ స్టార్డంతో ఉన్నాడు, ఆయన ఎదిగిపోయి ఉన్నాడు, ఆయన పైగా ఐకాన్ స్టార్ అని చెప్పి అంటున్నాడు. అలాంటి వ్యక్తి జైలుకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, మనుషులు గౌరవప్రదంగా మనం మాట్లాడాలి, ఇవన్నీ ఉండాలి. అవి నేర్చుకోవాలి. నేనైతే అతను ఆ కెరీర్ స్టార్టింగ్లో మాత్రం తను అలాగే ఉండేవాడు. ఈ మాత్రం కొద్దిగా ఈ మధ్యకాలంలో ఇలా ఉంటున్నాడని అనుకుంటున్నా. సంజయ్ దత్ కూడా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత పరివర్తన చెంది పూర్తి స్థాయిలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలనేది తన స్టోరీనే సంజుబాయ్ లాగా మనం చూసాం, దాన్ని బయోగ్రఫీ కూడా చూసాం. సో అల్లు అర్జున్ చాలా అతి తక్కువ టైంలోనే ఇలాగ ఎక్కువగా మాట్లాడుతున్నాడా అంటే ఏమంటారు? అంటే దీనికి తెర వెనుక కారణాలు చాలా ఉంటాయండి, కొన్ని పాయింట్లు ఉంటాయి. నేను ఇలా ఎందుకు తయారయ్యానడానికి నా అంతరంగానికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. మరి అల్లు అర్జున్ అంతరాత్మలో ఆ పాయింట్లు ఏంటి అనేది మనకు తెలియదు. ఏదో లేకుండా అలా మాట్లాడి ఉన్నాడు. అదేమిటి అనేది దాంట్లో ఏ అంశాలు తీసుకోవాలి, తగ్గని బ్రదర్ అనే అంశం తీసుకోవాలా, చెప్పని బ్రదర్ అనే అంశం తీసుకోవాలా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా
ఈ కథలో రానున్న రోజుల్లో ఏమైనా ట్విస్ట్లు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవేళ బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆ రేవతి గారు చనిపోయిన తర్వాత పరామర్శించినటువంటి ఒక దాఖలాలు లేవు. అదేవిధంగా సినీ యూనిటే కాకుండా తను జైల్లో ఒక రాత్రి గడిపొచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ కూడా ఇంటి వద్ద క్యూ కట్టారు. కానీ ఎందుకని రేవతి యొక్క కుటుంబాన్ని కానీ లేదా రేవతి యొక్క కొడుకుని కానీ పరామర్శిస్తా లేదంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు అందరూ వెళ్ళి. అసలు పరామర్శించడంలోనే పరామర్శించట్లా. అల్లు అర్జున్కి మాత్రం పరామర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మరి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ పెరిగిందంటే గ్యాప్ పెరగడం కాదు, చాలా దగ్గర అయిపోయారని చెప్పాలి ఈ ఇష్యూతో. మరి అందరూ చిరంజీవి గారు లేకపోతే మిగతా అందరూ కూడా ఈ విషయంలో వెనుదన్నుగా నిలిచారు. వాళ్ళు అది మెగా ఫ్యామిలీలో మళ్ళీ కొన్నిదల కుటుంబానికి మళ్ళీ మనవాడు ఎందుకులే అని ఒక ఒపీనియన్ వాళ్ళు ఉండొచ్చు, అక్కడ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళ లేదు, సానుభూతి లేదు వీళ్ళ మీద. కనీసం ఆ పెద్దలే, ఆ సినిమా పెద్దలే వీళ్ళ ఇంటికి వెళ్ళి నీకు ఇట్లా జరిగిందమ్మా, డబ్బుతో 25 లక్షలు ఇచ్చినంత మాత్రాన నీకు న్యాయం జరుగుతుంది మేము అనుకోము, చాలా తప్పు జరిగింది, మీకు ఎప్పుడైనా మేము అండగా ఉంటామని ఇండస్ట్రీ పెద్దలు కానీ ఆ సినిమా హీరోలు కానీ వెళ్ళి ఉంటే మాత్రం అది వేరుగా ఉండేది. అయితే ప్రాణం ఖరీదు ఓన్లీ 25 లక్షలు అంటే ఏమంటారు? ప్రాణం ఖరీదు 25 లక్షలు, దాని వెలకట్టలేవు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రాణం ఖరీదు అనే పేరుతో సినిమా కూడా వచ్చింది, చిరంజీవి గారి సినిమా. ప్రాణం ఖరీదు ఎంతో, మరి ఆ ప్రాణం ఖరీదులు ఏం చెప్పారో తెలియదు. కానీ ఈ ప్రాణం ఖరీదుకి మాత్రం వెలకట్టడం అనేది వెలకట్టడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం దురదృష్టకరం. రేవతి గారి కొడుకు ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కూడా చాలా విషపూరితంగా ఉంది. సో ఏదైనా రేవతి కొడుకుకి ఏదైనా జరిగితే పుష్ప 1 లాగా పుష్ప 2 లాగా మళ్ళీ సీన్ రిపీట్ అయితే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? ఇంకో 25 లక్షలు ఇద్దాం అనుకోవచ్చు వీళ్ళు. అది ఓ 25 ఇచ్చాం, ఇంకో 25 లక్షలు ఇద్దాం, 50 లక్షలతో వాళ్ళకి న్యాయం చేసాం నేను అనుకుంటారు. కానీ అది కాదు. ఆ కుర్రాడిని బతికించడానికి శతవిధాలా ప్రయత్నించాలి. ఆ ఫ్యామిలీకి ఇంకా, ఎందుకంటే మరి తల్లి చనిపోయింది, ఇంకా కూతురు ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక ఉన్నది కూతురు మాత్రమే. తండ్రి ఆ సినిమా అభిమానం, ఎప్పుడైనా దురాభిమానం ఉండకూడదండి. అభిమానం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు చాలామంది హీరోలు అంటే అభిమానం ఉంటుంది. ఎన్టీ రామారావు గారు అంటే నేను కోసుకుంటాను, అలాగే రజనీకాంత్ అంటే కోసుకుంటాను. కానీ ఆ దురాభిమానంగా ఉండి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేయకూడదు. సో మొత్తానికి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో? మొత్తానికి అల్లు అర్జున్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు జైలా బెయిలా ఇది బ్యాన్ హెడ్డింగ్ లాగా అనిపిస్తుంది. దాని మీద అందరి కాన్సన్ట్రేషన్ అయితే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మరి చూద్దాం సార్, మొత్తానికి ఎలాంటి తీర్పు రాబోతుంది, మొత్తానికి అల్లు అర్జున్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.